చాలా బాగుంది, చాలా ఎక్స్పెరిమెంటల్. ఎలా ఉందమ్మా? బాగా చేశాడా? నేషనల్ అవార్డు వస్తుందా? చెప్పలేదు. అంటే యాక్టింగ్ బాగా చేశాడా? బాగా చేశాడు. యాక్టింగ్ బాగా వచ్చిందా? ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అవుతారమ్మా? కనెక్ట్ అవుతారు. సినిమా అయితే సూపర్ అన్న. బచ్చలమల్లి ఇన్నాళ్ళ అల్లరి నరేష్ అంటే కామెడీగా చూసినాయి, ఇప్పుడు వేరే లెవెల్ అంతే. సినిమా అయితే చూస్తేనే చెప్పొచ్చు అన్న. యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అన్న, జీవించేసిండు నరేష్ యాక్టింగ్. టైం అవుతుంది వెళ్ళలే అంటే కొంచెం డిఫరెంట్ గా ఈ మూవీలో కొంచెం డిఫరెంట్ గా అనిపించింది నరేష్ యాక్టింగ్ అని. చాలా బాగుంది, బాగుందన్న. స్టోరీ బాగుంది. లాస్ట్కి వచ్చేసరికి మంచి మెసేజ్ ఉంది. కొంచెం లాగ్ ఉంది క్లైమాక్స్ అంతా. అంటే లాస్ట్కి వచ్చేసరికి కొంచెం స్లో అనిపిస్తుంది, కానీ మంచి మెసేజ్ ఇచ్చారు లాస్ట్కి. బాగుంది మూవీ. నరేష్ యాక్టింగ్ బాగుంది. ఆయన కెరీర్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. పాత మూవీస్కి ఈ మూవీకి తేడా ఏం గమనించారు? చాలా తేడా ఉంది. ఇందులో సీరియస్గా ఉంటుంది, యాక్టింగ్ సీరియస్గా ఉంటుంది. అంటే కామెడీ కాదు. కామెడీ ఏమైనా ఉందా అసలు అందులో? కామెడీ లైట్గా ఉంది. చూడొచ్చు సినిమా, చూడొచ్చు. రావాలనే కోరుకుంటున్నాను. రావాలి, తప్పకుండా రావాలి. మంచి సినిమా, కుటుంబ కథ బాగుంది. కథకి తగ్గట్టుగా బాగా ఉంది. లుక్, మేకప్ కూడా చాలా బాగా అద్భుతంగా చేశారు. మంచి బాగుంది. ఫైటింగ్స్ లో కూడా వెరైటీ. మామూలు జనరల్ గా యూత్లలో ఇది అడావిడ పెద్ద పెద్ద తంతే 14 మంది బయట అడిపోవడం, 100 మంది కింద అడిపోవడం కాకుండా ఎలా మామూలుగా కలుక్టీలో సంఘంలో వచ్చిన కుట్లాడి జరిగితే ఎలా ఉంటుందో అలాగే తీశారు. న్యాచురల్ గా ఫైట్స్ కూడా ఉన్నాయి. హీరోయిన్ సతక తగ్గట్టుగా హీరోయిన్ ఎంతవరకు నటింపజేయాలో డైరెక్టర్ అంతవరకు నటించారు. హీరోయిన్ కూడా బాగా చేసింది. ఆమె కూడా సాంగ్ కూడా బాగా నటించింది. ఆవిడకి అభివృద్ధిలోకి వస్తుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగుంది. చాలా మ్యూజిక్ కథకు తగ్గట్టుగా బాగానే చేశారు. బాగుంది. 4.9 అవుట్ ఆఫ్ 5. సినిమా టీంలో ఇలాంటి చిత్రాలు తీయండి, తప్పకుండా ప్రజలు ఆదరించాలని కోరుకుంటూ ఇలాంటి సినిమాలు తీస్తే చాలా మంచిది. ఏదో ఫిక్షన్స్ తీసేది కాదు. సంఘంలో మనం బ్రతకాలంటే మనం చేస్తున్న తప్పులేంటి ఒప్పులేంటి అని అందరికీ తెలియాలంటే ఈ చేస్తున్న తప్పుని ఎలాగ పర్యవసానం ఉంటుందన్న విషయాన్ని డైరెక్టర్ అద్భుతంగా తెలియజేశారు. బచ్చలమల్లి చూడాల్సిన సినిమా అండి. ఆయన యాక్టింగ్ అయితే అసలు నో డౌట్ చితక్ కొట్టేశారు. అలాగే అందరూ రిలేటబిలిటీ ఉంది, కథలో గొప్ప విషయాలు ఉన్నాయి. అది చూస్తే బాగుంటుంది. అది వేరే జానర్, ఇది అందరికీ కనెక్ట్ అవుతుంది. ఇది ఇక జానర్ ఫిక్స్ అవ్వలేము, కానీ ఫ్యామిలీ డ్రామా కాదు. అలా అని ఒక ఇండివిజువల్ క్యారెక్టర్, ప్రతి ఒక్కరు రిలేట్ అవుతారు. థ్యాంక్ యూ. అయ్య బాబాయ్, ఆయనకి అసలు ఉగ్రం అంటే ఇంకొకలాగా చూపించారు. ఇందులో వేరే వెర్షన్ చాలా బాగుంది. కాదండి, కొత్తగా ట్రై చేశారు, చాలా బాగుంది. షార్ట్గా కావాలా, క్రిస్ప్గా కావాలా? ఫాస్ట్గా కావాలి. చెప్పాలంటే బంధాలు బరువులు అయితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంది. అంటే ఇప్పుడు హ్యూమన్ ఎమోషన్స్ రియల్ టైం సినిమా ఇది. క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడు అల్లరి నరేష్ చాలా కామెడీ సినిమాలు చేసి మానేసి ఇప్పుడు ఇలాంటి సినిమాలు చేస్తారు కదా, చాలా మంది ఆయనకు సజెషన్స్ ఇస్తున్నారు ఇప్పుడు కామెడీ సినిమాలే చేయమని. మరి ఇలాంటి సినిమాలు చేయడం కరెక్టేనా? అంటే యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు మూల అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్ ఇది నరేష్కి ఎందుకు రాదు? ఈజ్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియో టైప్ పెట్టకూడదు, ఇతను ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు.
సో వాట్ ఈస్ డిఫరెన్స్? సో ఇప్పుడు అంటే ఇది స్క్రీన్ ప్లే ఎలా ఉంది అంటే బచ్చల మళ్ళీ ఎలా ఉంది? నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. That's it. ఎలా అనిపించింది? చాలా బాగుంది, నరేష్ గారి యాక్టింగ్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. దాని గురించి ఇక చెప్పాల్సిన ఉద్దేశం లేదు. ఆయన గురించి మామూలుగా లేదు, రేపచ్చంగా ఉంది. బాగా యాక్ట్ చేశారు. సుబ్బు గారు బాగా డైరెక్షన్ చేశారు. కథ పరంగా, డైరెక్షన్ పరంగా, సినిమా పరంగా. ఫ్రీ క్లైమాక్స్ అయితే ఎరగదీశారు. అప్పుడు దాకా ఒక ఎత్తు అయితే ఫ్రీ క్లైమాక్స్ ఇంకో ఎత్తు. ప్రతి ఒక్కరికి మాస్ అని కాదండి, యథార్థ సంఘటన అండి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగేది, ఇప్పుడు సొసైటీలో ప్రతి ఒక్కరి ఫ్యామిలీలో జరిగే సంఘటనే. అంటే మూర్ఖత్వ ఫ్యామిలీ, కొంతమంది పిల్లలు ఉంటారు కదా మూర్ఖత్వంగా. సో వాడు వద్దురా నాన్న ఇలా వద్దురా అంటే దానికి ఇదిగా ఉంటుంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఆ మూర్ఖత్వం ఎంతవరకు దారి తీస్తుంది, ఎలా చేస్తుంది అన్న దానికి నిదర్శనం ఈ సినిమా. సో దయచేసి అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, సినిమాతో ప్లస్ అవుతా ప్లస్ అవుతుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. అసలు మామూలుగా లేదు, న్యాచురల్ యాక్టింగ్ చేశారు. చాలా బాగుంది. ఓకేనా? సో దయచేసి అందరు సినిమా చూడాల్సిందే కోరుతున్నాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.